మరి ఇంకా కొంతమంది బీసీ ఉద్యమానికి అగ్రవర్ణాల వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. వీళ్ళని నమ్మొచ్చా లేదా మల్లన్న, జర నువ్వు మార్నింగ్ న్యూస్లో చెప్పు అని చెప్పి ఒక మిత్రుడు విజ్ఞప్తి చేశాను. ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీల్లేదు. వీళ్ళు ఎప్పుడూ మన మంచిని కాంక్షించరు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరి హిడెన్ ఎజెండా ఒక్కటే, అధికారాన్ని చెలాయించాలి, బీసీలను బానిసలుగా చూడాలనేది వీళ్ళ హిడెన్ ఎజెండా. కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలి. బీసీలు కాని వాడు ఎవడైనా ఈ బీసీల గురించి మాట్లాడుతుందంటే వాని ఎజెండా వేరే ఉన్నట్టు లెక్క. బీసీలు కానివాడు ఈ బీసీల కోసం మాట్లాడుతున్నాడు అంటే వాని ఎజెండా వేరే అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్యూర్గా బీసీలు చేయాల్సినటువంటి ఉద్యమం ఇది, బీసీల చేత నడవాల్సినటువంటి ఉద్యమం ఇది. తెలంగాణ రాష్ట్రంలో 162% ఉన్నటువంటి బీసీలు చాలా క్లియర్గా ఈ మూమెంట్లో ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఒక్కటైనారు. ఈ ఒక్కటైన బీసీల ఓటు బ్యాంకు కోసం దొరబడతారు తప్ప ఇంకొకటి కాదు. ఆంధ్రోలు తెలంగాణ ఉద్యమం చేయడం ఎట్లనో ఈ అగ్రవర్ణాల వాళ్ళు బీసీ ఉద్యమం చేయడం కూడా గట్లే.